But angle. Ah, hi. This is your Prachin MJ. ఒక గుడ్ న్యూస్ మీద షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఒక గుడ్ న్యూస్ కాదు. ఇన్ మై పర్స్పెక్టివ్ ఇది చాలా పెద్ద విషయం. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోతుంది. హైదరాబాద్ వచ్చి ఎన్నో కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ప్రపంచం వర్క్ అయితే చేయగలిగాను. కానీ సో మూవీస్కి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఏదో చేయాలి అన్న ఒక తాపత్రయం 3 ఏళ్ళు వెయిట్ చేయించింది. ఎప్పుడో ఫినిష్ అయిపోతుంది యాక్చువల్లీ ఇది. బట్ 3 years టైం తీసుకునేది. అలానే టైం వేస్ట్ అవ్వలేదు. సో ఆన్ కొత్త కొత్త థింగ్స్, కొత్త కొత్త విశేషాలు, ఎన్నో మంచి గుణపాఠాలు, ఎన్నో మంచి అనుభవాలు అన్నీ నేర్పింది. నౌ కమ్ టు ద పాయింట్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇట్ కాల్డ్, ఒక 10 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఒక సిచ్యువేషన్, ఒక స్ట్రగుల్, ఒక ఎమోషన్, ఒక థీరీ, దీని మీద బేస్ అయి ఉంటుంది. ఎలా చేస్తాను ఏంటో అన్న చాలా చాలా క్వశ్చన్స్కి మేబీ ఇది ఒక ఆన్సర్ అయి ఉండొచ్చు. ఫినిష్ చేశాను మొత్తంగా. ఓవరాల్గా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకొక వితిన్ సూన్లో అది రిలీజ్ అవబోతుంది. ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ప్రాజెక్ట్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా అది డెస్టినీ డిసైడ్ ఎలా ఉంటుందా ఏంటో, కంప్లీట్ డెస్టినీ. గైస్, నా నుంచి ఒక చిన్న పర్సనల్ ఫేవర్. చేసింది ఫస్ట్ దాన్ని ఎవరు కనుకరించాల్సిన అవసరం లేదు. అది ఎలా తీసాను, అందులో మిస్టేక్స్ ఏంటి అని మీరు చెప్పితేనే నెక్స్ట్ నేను ఏం చేయగలను అనేది ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. మేబీ డెఫినెట్లీ అది ఒక మిస్టేక్స్ నుంచే కదా ఏ పర్సన్ అయినా కానీ ఒక స్ట్రాంగ్ అవుతాడు. సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, సపోర్ట్ చేయండి. అంతోనే ఆగిపోకుండా ఆ మిస్టేక్స్ ఏంటో కూడా ఖచ్చితంగా చెప్పండి. వితిన్ సూన్ ఒక పోస్టర్తో అయితే మీ ముందుకు వస్తాను. డెఫినెట్లీ అది మంచి యూనిక్ గానే ఉండిపోతుంది పోస్టర్ కూడా. ప్రెసెంట్ ఏంటంటే బేడ్ తీయేస్తున్నాం ఇంకో కొత్త ప్రాజెక్ట్ కోసం. లెట్ స్టార్ట్. సార్, బేడ్ తీస్తే ఎలా ఉంటుందో చూద్దామా? యా. ఫైన్. అంటే ఈ టైం గ్యాప్ లో ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని ఫేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా నేర్పించింది. ఎంతో ఎంతో అనుభవం, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు. అంటే నేను తీస్తానా లేదా అన్న మైండ్ సెట్ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి టీం దొరుకుతుంది, మంచి పర్సన్స్ వస్తారు ఏదో అనుకున్నాను. కానీ నువ్వు ఎదగాలంటే తొక్కేసే వాళ్ళు ఎక్కువ మంది. నువ్వు సాధించాలి, నువ్వు ఏదన్నా చేస్తే నీకు సపోర్ట్ చేయాలనే వాళ్ళకంటే కూడా, అరే వీడు చేస్తే ఎలా, వీడు చేయకూడదు, ఫస్ట్ మనం ఏదో చేసి వీడిని డౌన్ఫాల్ చేయాలి, లేకపోతే బ్రేక్ డౌన్ చేయాలి అన్న పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఏదో కొంచెం సిమిలర్ టు సందీప్ రెడ్డి వంగలాగా ఉన్నట్టుంది. బెటర్, ఇంకొంచెం ట్రై చేద్దాం. ఏదైనా నువ్వు పని చేయాలంటే మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి లేనప్పుడు ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళలేము. ఈ లుక్ బాగుందా? బాగుంటే చెప్పండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నీకు నువ్వు ఏదైనా చేయాలంటే పక్కన మాట్లాడడం మానేయాలి. ఎప్పుడైతే అవి మానేస్తామో అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ రైజ్ అవుతుంది. నువ్వు పడినా లేచినా, సరిగ్గా ఉన్నా లేకపోయినా, నువ్వు చేయగలిగినా చేయలేకపోయినా, అది కేవలం నీకు నువ్వు ఆచరించుకోవడమే బెస్ట్ థింగ్. వాడిని ఎవరికో చెప్పి రే ఇది అవుతుందా లేదా, వీడికి ఎవరికో చెప్పి అది చేస్తామో చేయమా, బుల్షిట్ అండి. ఫక్ ఇట్, గో ఇట్, స్మాష్ ఇట్.
నీకు నువ్వు అనుకొని, నీకు నువ్వు చేసి, నీకు నువ్వు సాటిస్ఫై అయితేనే ఆ లైఫ్ అనేది బ్యాలెన్స్ ఉంటుంది. నచ్చితే తీసుకోండి. కొద్దిగా ఏజ్ ఎక్కువ అనిపిస్తుంది. మేబీ ఈ క్యారెక్టర్ కూడా అదే కావాలనుకుంటా. ఎందుకు మీకు నచ్చితే కామెంట్ చేయండి, మంచిగా రెడీ చేసి ఒక ఫోటో పెడతా. ఓకేనా? అండ్ గైస్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. నీకు నచ్చింది నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పుడు చేంజ్ చేయాలి. అప్పుడే నువ్వు ఎప్పుడు చూడని చూస్తావు. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. ప్రత్యుంజయం. బాయ్.